హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఏంటబ్బా డ్రై ఫ్రూట్స్ సంథింగ్ ఏదో చూపిస్తుంది అనుకుంటున్నా. సో ఏం లేదండి, మన హైదరాబాదీ స్పెషల్ కద్దుకా కీర్ అయితే రెసిపీ చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలో చూసేసుకుందామా. సో మంచిగా మరగపెట్టిన పాలండి, చిక్కటి క్రీమీ పాలు. అలాగే మన సోరకాయ అయితే తురిమి ఇట్లా కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే మనకు పచ్చివాసన అయితే ఉండదు. సో ఉడకబెట్టుకున్నాక ఒక బాండి తీసుకొని అందులో అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఆ తర్వాత మనమైతే ఏదైతే మనము సోరకాయ అయితే ఉడకపెట్టుకున్నామో మరీ ఎక్కువగా కూడా ఉడకపెట్టుకోవద్దు, ఎందుకంటే ఇట్లా ఇప్పుడు మనం ఇలా వేసినాక కూడా మళ్ళీ బాయిల్ చేయాలి దాన్ని కొంచెం. సో నార్మల్గానే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక అయితే మనం ఇట్లా ఒక బాండి తీసుకొని అందులో అయితే నెయ్యి వేసి, నెయ్యి కరిగాక అయితే మనం సొరకాయ తురిమిన సొరకాయ ఏదైతే ఉడకపెట్టుకొని పక్క పెట్టుకున్నామో అదైతే వేసుకోవాలి. సో చూసేయండి, ఇలాగే ప్రాపర్గా చూపించలేకపోయాను మన ఇంగ్రీడియంట్స్ మేము ఇలా చేశాను ఎలా ఉంది అనేది. సో తురిమిన సొరకాయ అయితే మనము ఇలా నెయ్యిలో అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉడికిన పచ్చితనం కనిపించకుండా, పచ్చితనం టేస్ట్ అనేది రాకుండా మంచిగా దగ్గరికి ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. సో నెయ్యిలో మనం ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్ట్ కూడా ఉంటుంది. సో నార్మల్గా నేనైతే నెయ్యి తక్కువ తింటా కాబట్టి నేను నెయ్యి ఎక్కువ వేసుకోను, నార్మల్గా వేసా. సో ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి. కస్టర్డ్ పౌడర్ ఎందుకు అనేది అయితే నేను ముందుగా చెప్తా. సో కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకొని అందులో కొన్ని పాలు వేసుకొని ఒక 2 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలు వేసుకొని అయితే ఇలా కలుపుకొని అయితే పెట్టేసుకోవాలి మనం పక్కకి. పెట్టేసుకున్నాక అయితే మన సోరకాయ ముక్కలు, సో ఇలాగే సోరకాయ ముక్కలు మంచిగా ఆ నెయ్యిలో మంచిగా ఫ్రై అయ్యేటట్టయితే మనం ఫ్రై చేసుకోవాలి. సో నేను చేస్తున్న విధంగా మంచిగా గీలో ఫ్రై అయ్యేటట్టు అయితే మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో నాకైతే నేను ఫ్రై ఒక 10 to 15 minutes దాకా మంచిగా ఫ్రై చేశాను. సో మనకు ఏంటంటే ఫ్రై ఎక్కువ చేసిన కొద్దీ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫ్రై మంచిగా బాగా చేసుకుంటేనే టేస్ట్ అనేది మస్తు ఉంటుంది. సో చూస్తున్నారు మొత్తం ఫ్రై అయ్యాక ఎలా అయిందో. సో ఇలా అవ్వాలి. ఫ్రై అయ్యాక మొత్తము ఇలా దగ్గరికి అయినాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది అయితే మనము ఏదైతే షుగర్ యాడ్ చేసే టైం ఉంటుందో అది ఇప్పుడు. సో షుగర్ యాడ్ చేసుకోవాలి. సో మిల్క్ వేసినాక షుగర్ వేయొద్దు, ఫస్ట్ షుగర్ వేసుకొని ఇట్లా యాడ్ చేసుకున్నాక నాకైతే 1.5 గ్లాస్ పడింది, చిన్న గ్లాస్ సైజు 1.5 గ్లాస్ పడింది. సో అది వేసుకొని అయితే నేను మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలకు ఏమంటారు తీయదనం అనేది రావాలి. సో అందుకే నేను డైరెక్ట్ సొరకాయ దాంట్లోనే వేసాను. అంటే సొరకాయ దాంట్లో వేస్తేనే మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పాలు వేసినప్పుడు వేస్తే అంతగా ఏర్పడదు. సో సొరకాయ ముక్కలకు కూడా స్వీట్నెస్ రావాలి కాబట్టి అప్పుడు వేసుకున్నాక షుగర్ మంచిగా కలుపుకోవాలి. అట్లా షుగర్ కరిగి మంచిగా దగ్గర అవుతుంది అన్నప్పుడు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. అసలు పాలు వేసినాక వదిలేస్తే అడుగంటుకుపోతుంది, ఎందుకంటే అందులో సొరకాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కలుపుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారా, పాలు వేసినాక అయితే నేను మంచిగా కలుపుకుంటూ ఉన్నాను. కలిపేసి అయితే మనము అలాగే ఫుడ్ కలర్, కద్దుకా కీర్కి మెయిన్గా గ్రీన్ కలర్లో రావాలి మనకు. సో ఆ ఫుడ్ కలర్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే దాని కలరు ప్లస్ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఆప్షనల్, మీకు నచ్చితే వేయండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఏంటంటే వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ పరంగా కూడా అది వేస్తే కూడా లుక్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ది ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఆ కలర్ కూడా అందులో కలిసేటట్టు అయితే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి ఫుడ్ కలర్ వేసినాక. సో చూస్తున్నా ఎంత మంచిగా ఉంది, గ్రీనిష్ కలర్లో.
చూడడానికి టెంప్టింగ్ ఉంది, మంచిగా ఉంది. సో అట్లా మనకు చూస్తున్నారుగా బాయిలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ బాయిలింగ్ స్టార్ట్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే మనకు క్రీమీనెస్ రావాలి. సో ఆ క్రీమీనెస్ రావాలంటే మిల్క్ మేడ్ ఆర్ ఫ్రెష్ క్రీమ్ కంటే మిల్క్ మేడ్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఒకవేళ మిల్క్ మేడ్ మనకు అవైలబుల్లో లేదు అని అంటే మనమైతే మంచిగా క్రీమీనెస్ రావాలి, మంచిగా చిక్కగా ఉండాలి అంటే కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏదైతే నేను ఇందాక ముందు కలిపి పెట్టాను కదా పాలలో కస్టర్డ్, సో ఆ కస్టర్డ్ అనేది అయితే నేను వేసుకొని అయితే మంచిగా కలిపేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, కస్టర్డ్ పౌడర్ వేసాక క్రీమీనెస్ అనేది తెలుస్తుంది మనకు. స్పూన్ చెంచా చూస్తున్నారు కదా గరిటకి. సో ఆ క్రీమీనెస్ అనేది ఇక అది మసలే కొద్దీ మనకు థిక్గా అయిపోతుంది. సో ఈ విధంగా అయితే నేను కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్, చెప్పలేం, చాలా బాగుంది. సో అది కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకున్నాక నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ అలా కలుపుకున్నాను. కాజు బాదం అలాగే పిస్తా అవన్నీ వేసి అయితే నేను మళ్ళీ కలుపుకున్నా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బాయిలింగ్ అవుతుంది. ఒక 2 minutes బాయిలింగ్ అవ్వగానే దింపేసుకొని చల్లార్చుకోవాలండి. సో ఈ విధంగా చేయండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది. చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది, సేమ్ హోటల్ స్టైల్ లాగా. హోటల్ స్టైల్ అలాగే మనం పెళ్ళిళ్ళలో తింటాం కదా, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇక అక్కడ మనకు హీట్ తగిలే కొద్దీ అటు మంచిగా థిక్నెస్ అనేది అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే చల్లార్చినాక అయితే నేను వేరే బౌల్స్లోకి తీసుకున్నాను సర్వ్ చేసుకొని. ఆ సర్వ్ చేసుకున్న బౌల్స్లలోనే మళ్ళీ గార్నిషింగ్ అయితే చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్, పిస్తా, కాజు, బాదం అవన్నీ అయితే డ్రై ఫ్రూట్స్ మంచిగా ఇట్లా గార్నిష్ చేసుకొని అయితే ఫ్రీజర్లో పెట్టాను. మొత్తం కూల్ అవ్వాలండి, మళ్ళీ హీట్లో అంటే వేడిగా ఉన్నప్పుడు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో మొత్తం కూల్ ఎక్కినాక పెట్టేసేయాలి. సో ఇలా డెకోర్ చేసి అయితే పెడుతున్నాను ఫ్రిడ్జ్లో. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మన కద్దుకా ఖీర్, హైదరాబాదీ కద్దుకా ఖీర్ అయితే రెసిపీ ఉంది. ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి.